హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సంకటహర చతుర్థి పూజ గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. అండ్ కమెంట్లో ఓం గం గణపతయే నమః అని కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సంకటహర చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేదే సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేక సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తాము. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటాము. ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోషం సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుంది అని ప్రతీతి. ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్త సమయములో చవితి ఎప్పుడు వస్తుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే 2 రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2